వివర్స్ మనం వచ్చేసి 35 లెసన్ అభ్యాస్ పుస్తిక వచ్చి చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి నమూనేకి అనుసార్ వాక్య బదిలియే ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ఆధారంగా మనం వచ్చేసి తయారు చేయాలి. ఇక్కడ మై పడ్ రహా హూ మై పడ్ రహీ హూ ఇక్కడ వచ్చేసి మేల్ జెండర్లో అయితే రహా అని చేయాలి, రహీ అనేటువంటిది ఫీమేల్ జెండర్లో మనం రాయాల్సి ఉంటుంది. మై పడూంగా నేను చదువుతాను, మై పడూంగి లేడీస్ అయితే వచ్చేసి పడూంగి అని చెప్తారు, మేల్ జెండర్ అయితే పడూంగా అని అంటారు. తుమ్ పత్ర లిఖ్ రహే హో నువ్వు లెటర్ రాస్తూ ఉన్నావా, తుమ్ పత్ర లిఖూంగా నువ్వు లెటర్ రాస్తావా, తుమ్ పత్ర లిఖూంగి నువ్వు లెటర్ రాస్తావా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. ఆప్ కాఫీ పీ రహే హై మీరు కాఫీ తాగుతూ ఉన్నారా, ఆప్ కాఫీ పీవుంగే మీరు కాఫీ తాగుతారా, ఆప్ కాఫీ పీవుంగి మీరు తాగుతారా అనేటువంటిది అడుగుతున్నారనమాట. ఇక్కడ హమ్ హిందీ సీక్ రహే హై మేము వచ్చేసి హిందీ నేర్చుకుంటూ ఉన్నాము, హమ్ హిందీ సీక్ రహీ హై, హమ్ హిందీ సీకుంగే మేము ఖచ్చితంగా నేర్చుకుంటాము, హమ్ హిందీ సీకుంగే మేము సీకుంగి అంటే వచ్చేసి నేర్చుకుంటాము అని చెప్పడం అనమాట. శారదాజీ రాజుకు పడ్ రహా హై శారదా గారు వచ్చేసి రాజుని చదివిపిస్తూ ఉన్నారు. శారదాజీ రాజుకు పడుంగి ఆమె వచ్చేసి చదివిపిస్తూ ఉంది. బచ్చే కమరే మే సో రహే హై పిల్లలు వచ్చేసి రూములో నిద్రపోతున్నారు. బచ్చే కమరే మే సోవుంగే పిల్లలు రూమ్లో నిద్రపోతారు. నెక్స్ట్ వచ్చేసి మై కామ్ కర్ రహీ హూ మై కామ్ కర్ రహా హూ నేను ఇప్పుడు పని చేస్తూ ఉన్నాను, మై కామ్ కరూంగా నేను చేస్తాను, నేను పని చేస్తాను, మై కామ్ కరూంగి నేను పని చేస్తాను అని చెప్పడం అనమాట. నెక్స్ట్ వాక్యం కే సహీ రూప పర్ సహీ కా నిషాన్ లగాయే కరెక్ట్ అయినటువంటి ఆన్సర్లో వచ్చేసి మీరు టిక్ పెట్టండి. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి సర్కిల్ చేస్తున్నాను. తివారీజీ అభీ తక్ కామ్ కర్ రహే హై ఇప్పటి వరకు తివారీ గారు వచ్చేసి పని చేస్తూ ఉన్నారు. సో కార్ రహే హై అనేటువంటిది పెట్టాలి, హైకి డాట్ ఇవ్వాలి, అంటే రెస్పెక్టబుల్ పర్సన్కి చేస్తూ ఉన్నారు అనే అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి షీలా పత్ర లిఖ్ రహీ హై హై అనేటువంటిది ఉన్నది, శీలాపత్ర లెటర్ రాస్తూ ఉన్నది, సో హై అనేటువంటిది పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఆప్ స్కూల్ సే ఘర్ ఆ రహే హై మీరు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నారా, హైకి డాట్ పెడతాము ఎందుకంటే ఆప్ అనేటువంటిది రెస్పెక్టబుల్కి చెప్తున్నాను, మీరు తమరు అనేటువంటిది అనమాట మీనింగు. నెక్స్ట్ మై ఆజ్కల్ తమిళ్ సీక్ రహా హూ మై అనేటువంటిది వచ్చినప్పుడు హూ అనేటువంటిది ఉపయోగిస్తాము ఆఖర్లో. సో మై ఆజ్ తక్ తమిళ్ సీక్ రహా నేను ఇప్పుడు వచ్చేసి తమిళ్ నేర్చుకుంటూ ఉన్నాను. మై తుమ్ అబ్ తక్ సో రహే హో నువ్వు ఇప్పటి వరకు నిద్రపోతూ ఉన్నావా అని చెప్పేసి అడగడం అనమాట. నీచే రిక్త స్థానంకు రహా రహీ రహే అనేటువంటిది ఉపయోగించి పూర్తి చేయండి. రూపం సే బరియే. నెక్స్ట్ చూడండి ఆప్ దఫ్తర్ పైదల్ జా రహే హై మీరు వచ్చేసి ఆఫీస్కి వచ్చేసి నడిచే వెళ్తున్నారా. నెక్స్ట్ గీత అబ్ క్యా కర్ రహీ హై గీత ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నది. నెక్స్ట్ నౌకర్ బాజార్ సే సబ్జీ లా రహా హై నౌకర్ వచ్చేసి బజార్ నుంచి కూరగాయలు తెస్తూ ఉన్నాడు. తుమ్ బహుత్ తేజ్ స్కూటర్ చలా రహే హో నువ్వు వచ్చేసి వేగంగా స్కూటర్ నడుపుతూ ఉన్నావు. రాఘవ్జీ షర్బత్ పీ రహే హై రాఘవ్ గారు వచ్చేసి షర్బత్ తాగుతూ ఉన్నారు. మై సితార్ సీక్ రహా హూ మై సితార్ సీక్ రహీ హూ నేను వచ్చేసి సితారా నేర్చుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉన్నాడు అని చెప్పడం అనమాట. రహా అనేటువంటిది మేల్ జెండర్, రహీ అనేటువంటిది ఫీమేల్ జెండర్. నెక్స్ట్ कोष्टक में दी गई क्रियाओं के साथ रहा रही रहे का प्रयोग का वाक्य बनाइए. आप खाना बना रहे हैं आप खाना बना रही हैं మీరు వచ్చేసి వంట చేస్తూ ఉన్నారా. బచ్చే మైదాన్ మే ఖేల్ రహే హై పిల్లలు మైదానంలో ఆడుకుంటూ ఉన్నారు. తుమ్ పితాజీకో పత్ర లిఖ్ రహే హో నువ్వు వచ్చేసి నాన్నగారికి లెటర్ రాస్తూ ఉన్నావు. హమ్ బారిష్ మే భీగ్ రహే హై మేము వచ్చేసి వర్షంలో తడుస్తూ ఉన్నాము. మోహన్ సబ్కు చాయ్ పిలా రహా హై అందరికీ మోహన్ వచ్చేసి టీ తాగిపిస్తూ ఉన్నాడు. మై విదేశీయోంకో హిందీ పడ్ రహా హూ నేను వచ్చేసి హిందీ వచ్చేసి విదేశీయులకి చెప్తూ ఉన్నారు. మై విదేశీయోంకో హిందీ పడ్ రహీ హూ. నెక్స్ట్ వచ్చేసి రిక్త స్థానం మేకో బరియే ఈ సమయ షామ్ హో రహా హై ఈ సమయం వచ్చేసి ఈవినింగ్ అవుతూ ఉన్నది. బచ్చే మైదాన్ మే ఖేల్ రహే హై పిల్లలు వచ్చేసి మైదానంలో ఆడుకుంటూ ఉన్నారు. ఏక్ తరఫ్ కుచ్ లడకే ఫుట్బాల్ ఖేల్ రహే హై కొంతమంది వచ్చేసి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. दूसरी ओर एक टीम क्रिकेट खेल रहे हैं కొంతమంది వచ్చేసి క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు వచ్చేసి ఒక టీము. మైదాన్ మే కుచ్ లడకియా జూలా జూల్ రహీ హై కొంతమంది వచ్చేసి ఆడపిల్లలు వచ్చేసి ఉయ్యాల ఆడుతూ ఉన్నారు. సబ్ కుచ్ బహుత్ అచ్చా లగ్ రహా హై చూడడానికి చాలా బాగున్నది.
नेक्स्ट వచ్చేసి నిమ్నలిఖిత ప్రశ్నों के उत्तर लिखिए రేణు आजकल क्या सीख रही है రేణు వచ్చేసి ఈ కాలంలో ఏం నేర్చుకుంటూ ఉన్నది రేణు ఆజ్కల్ రేణు చిత్రకారి सीख रही है చిత్రకళ నేర్చుకుంటూ ఉన్నది మీరా కౌన్సా ఉపన్యాస్ పढ़ रही है మీరా వచ్చేసి ఏమి నావల్ చదువుతూ ఉన్నది మీరా భీష్మ సాహనిక ఉపన్యాస్ పढ़ रही है భీష్మ సావని అనేటువంటి నావల్ అనేటువంటిది చదువుతూ ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఉపన్యాస్కే లేఖక్ కౌన్ హై ఉపన్యాసక లేఖక్ అంటే రైటర్ ఎవరు ఉపన్యాస్కే లేఖక్ తమస్ హై తమస్ అనేటువంటి వారు మోహన్ కిస్కి తయారీ కర్ రహా హై మోహన్ దేనికి తయారవుతూ ఉన్నాడు మోహన్ సంగీత్కి ప్రతియోగిత కర్ రహా హై సంగీతము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు క్యా మోహన్ బంగ్లా భాషా భీ సీఖ్ రహా హై మోహన్ బంగ్లా భాషా భీ సీఖ్ రహా హై అవును బెంగాలీ కూడా నేర్చుకుంటూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి ఆజ్కల్ ఆప్ క్యా కర్ రహే మీరు ఏం చేస్తున్నారో అవన్నీ మీరు కనిపెట్టి ఒక 5-6 పాయింట్లుగా మీరు రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్